హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోస్ని హోమ్ ఫుడ్స్. ఈ రోజు మన వీడియోలో అయితే బటర్ కుకీస్ అయితే చూపించబోతున్నానండి. బటర్ కుకీస్ అనగానే వచ్చే డౌట్ ఏంటంటే అందులో మైదాని యూస్ చేస్తారు, పంచదారని యూస్ చేస్తారు, అలానే బటర్ కు బదులుగా డాల్డాని కానీ గీని కానీ యూస్ చేస్తారు అని అనుకుంటారండి. కానీ యోస్ని హోమ్ ఫుడ్స్ లో అయితే అన్ని కూడా హెల్దీ వర్షన్లోనే చేస్తాము. మేము ఓన్లీ బటర్ని మాత్రమే వాడతామండి. అలానే గోధుమ పిండిని వాడతాము, మేము మైదాని కూడా యూస్ చేయము. అలానే ఇక్కడికి పంచదారకు బదులుగా బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాము. అలానే మిల్క్, ఇవి మాత్రమే యూస్ చేస్తామండి. వీటితో మాత్రమే మేము బటర్ కుకీస్ ని ప్రిపేర్ చేస్తాము. మరి ఇప్పుడు బటర్ కుకీస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బటర్ కుకీస్ లో బటర్ ని వేసుకోవాలండి. బటర్ ని యూస్ చేసేటప్పుడు బటర్ ఫ్రిడ్జ్ లో ఉన్నది యూస్ చేసుకోకూడదు, మెల్ట్ అయిన బటర్ మాత్రమే యూస్ చేసుకోవాలి. బటర్ చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో, ఇలాంటి బటర్ మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం పౌడర్, ఈ రెండు కూడా వేసుకొని విస్కర్ తో బాగా ఈ రెండు కూడా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ బటర్ కుకీస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇంకా యోస్ని హోమ్ ఫుడ్స్ లో బటర్ కుకీస్ టేస్ట్ చేయకపోతే ఒకసారి టేస్ట్ చేయండి. ఇందులో మేము ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యూజ్ చేయము. ఏదైనా కూడా మనకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే చేస్తామండి. ముందుగా కూడా మన దగ్గర అసలు ఏమీ ఉండవు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండిని వేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడే మనకు అవసరమైతే పాలను యూజ్ చేసుకోవాలి. ఆ పాలు కూడా రూమ్ టెంపరేచర్ లో ఉన్నవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో ఉన్నవి కానీ వేడి పాలను కానీ మనం యూజ్ చేసుకోకూడదు. అలా యూజ్ చేసుకున్నట్లయితే బిస్కెట్స్ అనేవి సరిగ్గా రావండి. అది కూడా పాలను మరీ ఎక్కువగా కూడా యూజ్ చేసుకోకూడదు. మనకు డౌ ప్రిపేర్ అయ్యేంత వరకు మాత్రమే యూజ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ బిస్కెట్స్ అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా డౌ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ మనకు నచ్చిన షేప్ లో చేసుకొని బేక్ చేసుకోవడమేనండి. డౌ చూసారా ఎంత చక్కగా వచ్చిందో, ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్టేనండి డౌ. ఇప్పుడు ఇందులోంచి మనకు నచ్చిన సైజ్ బాల్స్ చేసుకొని బిస్కెట్ షేప్ లో చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా మొత్తం అన్ని కూడా చేసుకొని బేక్ చేసుకోవడమేనండి. మరి యోస్ని హోమ్ ఫుడ్స్లో ఇంకా ఏమైనా రెసిపీస్ మీరు టేస్ట్ చేయకపోతే కంపల్సరీ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటాయి. మన దగ్గర ఏ స్నాక్ ఐటమ్ అయినా కూడా 1/2 kg నుంచి కూడా అవైలబుల్గా ఉంటుందండి. కొరియర్ ఎక్కడికైనా కూడా మేము పంపిస్తాము, చాలా సేఫ్గా పంపిస్తామండి. అలానే మేము బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ని చేసుకుని బేక్ చేసేసుకోవడమే. మరి ఈ బటర్ కుకీస్ మీకు కావాలా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే డిఎం చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని హెల్తీ స్నాక్స్ ఐటమ్స్ కోసం యోస్ని హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.